అబ్బో బండి సంజయ్ అన్న నిద్రలేచిండు అయ్యింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో 15,000 స్కూళ్ళు క్లోజ్. వామ్ము అన్న నువ్వు గుడుల దగ్గర కదా ఏదన్నా ఉంటే మాట్లాడవలసింది, నువ్వు గుడుల దగ్గర కదా అన్న నువ్వు మాట్లాడవలసింది. బడుల గురించి బాగానే మాట్లాడతానే, మీదంతా గుడి రాజకీయం కదా. మీరు బడి రాజకీయం చేయరు కదా. బడికి పోయేవాడన్నా తెలియకల్లోడు అవుతానంటే మీరు ఓర్చుకోరు కదా అన్న. బా ఎట్లా అడుగుతుంది అన్న, పెద్దదే తీసుకొచ్చిన పాయింట్ మొత్తానికి. మొన్న నేను మాట్లాడింది ఏమన్నా విన్నావా అన్న? బండి సంజయ్ గారు ఏ గుడి ఒక్క గుడి చూసుకుంటాడు, అక్కడ రాజకీయం చేస్తాడు, ఏ ఒక్క దాని మీద ప్రశ్నించాడు అన్నందుక ఏంది ఇది కౌంటర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో 15,000 స్కూళ్ళు క్లోజ్. బీఆర్ఎస్ హయాంలో 6,000 బడులు మూసేశారు. ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వక కాలేజీలు ఆగమవుతున్నాయి. భయపడి మేనేజ్మెంట్లు రాజీపడిన మేము ఊరుకోం. స్టూడెంట్ భరోసా కార్డు మరిచిన కాంగ్రెస్ సర్కార్. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్. అమ్మన్న స్టూడెంట్ భరోసా కార్డు ఒక్కటే కాదే, 6 గ్యారంటీల కార్డు కూడా మర్చిపోయారు. గ్యారంటీ కార్డు మొత్తమే లేదు. గ్యారంటీ కార్డుకే భరోసా లేదు. ఒక్క స్కూల్లో కాదు, అన్ని వ్యవస్థలు ఆగమైనాయి. రైతు భరోసా కార్డు కూడా ఆగమైపోయింది. ముసలోళ్ళకి ఇస్తామన్నా వృద్ధాప్య పింఛన్ల గ్యారంటీ కార్డు కూడా ఆగమైపోయింది. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నా 12,000 గ్యారంటీ కార్డు కూడా అయిపోయింది అన్న. సంజయ్ అన్న జర మాట్లాడే వీటి మీద. ఎట్లెట్లా మాట్లాడినావు? నీ నోట్ల చక్కెర పోయా, కిలో చక్కెర తెచ్చి నీ నోట్లో పోతామే. ఇన్నాళ్ళకు నీ నోటి నుండి ఒక్కటి ఈ ప్రశ్న సంతోషం అనిపిస్తుంది అన్న. నిజంగా ఎట్లెట్లా అడిగినావు కానీ స్కూళ్ళకు సంబంధించి అన్ను, ఇంకా నయం గుళ్ళకు దీప నైవేద్యానికి సంబంధించి ఈ పూజారులు చేస్తాన లొలికి నా మద్దతు అనలేదు. ఇంకా నయం అంటావు, రేపు మాపు అంటావు. కానీ మొత్తానికైతే బండి సంజయ్ గారు స్కూళ్ళకు సంబంధించి అంశం మాట్లాడడం నిజంగా సంతోషం అనిపిస్తుంది. రోజుకి ఇదే రాజకీయం చేయరు. ఆ గుడికాడికి పోయి ఈ గుడికాడికి పోయి సిచ్చు పెట్టే చేసే రాజకీయాలు జర మానుకోరు అన్న. అది మన తెలంగాణ వాళ్ళు అస్సలు ఇష్టపడరు. అది మీరు స్కూళ్ళ మీద మాట్లాడండి, వైద్యశాలల మీద మాట్లాడండి, నీటి పంపకాల మీద మాట్లాడండి, కరెంటు మీద మాట్లాడండి, వ్యవసాయం మీద మాట్లాడండి, తప్పకుండా మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు. అమ్మ మా బండి సంజయ్ అన్న ఇన్ని రోజులకి ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడిండు. సుభాషిత రత్నాల కంటే కూడా ఇప్పుడు నీయే మంచిగా అనిపిస్తానే. మాట్లాడుకి ఇట్లా మాట్లాడు.